ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పిల్లరా, గత కొద్ది దినాలుగా అనేక సత్యములను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంత్య దినాలలో నిజమైన వారిని, అబద్ధికులను ఎట్లు కనుగొనాలనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంత్య దినాలలో అసలైన బోధకులను, అబద్ధపు బోధకులను కనుగొనుట ఎట్లో. పిల్లరా, ఈ సందర్భంలో బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారులని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెనో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్య భాగము ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడండి. మేము మాట్లాడితే ప్రయోజనం లేదు నైనా. మీరు మాట్లాడితే ఒక ఆత్మ రక్షించబడుతుంది. మీరు మాట్లాడితే ఇదిగో నిత్య నరకాగ్ని నుండి ఒక ఆత్మ తప్పించబడుతుంది నైనా. నీ కృపతో ఇదిగో ఈ యొక్క కార్యక్రమమును వీక్షించుచున్న బిడలను సర్వసత్యములోనికి నడిపించటానికి మీరు మాట్లాడి వారి హృదయాలను నీ వాక్యము వైపు త్రిప్పమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనము మోషేను గురించి చూస్తున్నాం. నా గత ప్రసంగాలలో అనేక పర్యాయాలు మోషేను గురించి నేను చెప్పుట జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఈ మోషే దేవుని ప్రజలైన హెబ్రీయుల సంతానం అండి. ఇక్కడ చరిత్ర మనం చూస్తే ఆనాడు కల్దీయుల దేశంలో ఉన్న తెరాహు కుటుంబములో నుండి దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అప్పటికి అబ్రహామునకు సంతానం లేదు. గమనించినట్లయితే దేవుడు ప్రామిస్ చేశాడు, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమని. అయితే అబ్రహాము దేవుని నమ్మాడండి. అప్పటికి 75 సంవత్సరాల వయసులో, షారా 65 సంవత్సరాల వయసులో వారు ఉన్నప్పుడు అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు. విశ్వాసంతో ముందుకు కదిలాడు. అలాంటి సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఆదికాండము 15వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు నేను చదువుతాను. ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదునో. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. పిల్లరా, ఇక్కడ గమనిస్తే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఎరిగినవాడండి. అన్ని కాలాలకు ఆయన ఎరిగిన దేవుడు, ఉన్న దేవుడు, అన్ని కాలాలలో నివసించు దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవాడు. ప్రైజ్ ద లార్డ్. విశేషము గమనిస్తే అబ్రాహామునకు ఆ దినాలలో సంతానమే లేకపోతే ప్రభు చెప్తున్నాడు, నీ సంతానము పరదేశమందు
400 సంవత్సరాలు అక్కడ జీవిస్తారని, శ్రమ పెట్టబడతారని, ఆ తర్వాత వారికి తీర్పు తీర్చి అక్కడ నుండి వీరిని ఆశీర్వాదముతో రప్పిస్తాను అని అబ్రామునకు సంతానము కలగక ముందే దేవుడు చెప్పాడు. ఆ క్రమములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క 12 గోత్రకర్తలైనటువంటి వారి ద్వారా ఈ సంతానం అభివృద్ధి చెందింది. అయితే యోసేపు ద్వారా ఐగుప్తు దేశానికి వారు వెళ్ళారు. అక్కడ అనేక సంవత్సరాలు వారు వర్ధిల్లారండి. ఆ తదుపరి యోసేపును ఎరగనటువంటి క్రొత్త రాజు వచ్చాడు. అప్పటి నుండి వారికి శ్రమలు ప్రారంభమయ్యాయి. హెబ్రీలను వారు బానిసలుగా వాడుకున్నారు. వారు గొర్రెల కాపరులు, అయితే వారికి స్వంత గొర్రెలు లేవు. అయితే వారిని వేరొక పనికి నియమించారు. అదేంటో తెలుసా? ఇటుకలు తయారు చేయటం, భవనాలు కట్టడం, పిరమిడ్స్ కట్టడం. ఐగుప్తు దేశపు శ్రేష్టమైన కట్టడాల యొక్క నిర్మాణంలో హెబ్రీయుల పాత్ర గొప్పది. చరిత్ర కూడా అదే చెప్తుందండి. నా అంశం అది కాదు. కానీ ఇక్కడ వారి విమోచన సమీపించినప్పుడు దేవుడు మోషేను పంపాడు. పిల్లలు గమనిస్తే మోషేను విశ్వాసంతో ఆ పిల్లవాడిని ఆ దినాలలో కఠినమైన శాసనం ఉన్నప్పుడు మగబిడలను నైలు నదిలో వేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ చిన్న బిడ్డను ఆమె దాచి ఉంచింది. ఎందుచేతనంటే విశ్వాసమును బట్టి ఆ రీతిగా మోషే పుట్టాడు. తన తల్లి యొక్క విశ్వాసమును బట్టి అతడు కొన్ని నెలలు ఉంచబడ్డాడు. ఆ తదుపరి ఒక జమ్ము పెట్టె తయారు చేసి అతన్ని నైలు నదిలో విడిచిపెట్టింది. అక్కడికి వచ్చిన ఫరో యొక్క కుమార్తె అతన్ని చూచి దత్తత తీసుకుంది, లేక పెంచుకుంది. అయితే ఐగుప్తు యొక్క సకల విద్యలతో, ఐగుప్తు యొక్క సకల సంపదలతో ఎంతో శ్రేష్టముగా అతడు పెంచబడ్డాడండి. అన్ని విలాసవంతమైన అన్ని సౌకర్యాలతో అతడు పెంచబడ్డాడు. అయితే ఒకరోజు దేవుని ప్రణాళిక నెరవేరవలసి ఉంది. దేవుని వాక్యము నెరవేరవలసి ఉంది. దేవుని ప్రవక్తలు తల్లి గర్భములో నాజీరు చేయబడిన వారు తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు వారిని తన పని కోసం నియమిస్తాడు అంటానికి రుజువుగా అక్కడ మోషే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించినట్లయితే ఒక సమయం వచ్చినప్పుడు అతడు ఐగుప్తును చూశాడు. అక్కడ జీవం అతనికి కనపడల. ఆ సంపదలు, ఆ ఐశ్వర్యం, అక్కడ నేర్చుకున్న విద్య, అక్కడ నేర్చుకున్న సమస్తము మీద అతడికి విరక్తి కలిగింది. అదే మనం చదివాం. పౌలు గారు అదే చెప్పాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై ఆ అభిషేకము గూర్చిన నింద. చాలామంది అభిషేకాన్ని చాలా గొప్పగా చెప్పుకొని దాని ద్వారా వచ్చే రాబడి ద్వారా, దాని ద్వారా వచ్చేటటువంటి ఐశ్వర్యం ద్వారా వాళ్ళు పెద్ద గొప్పవారిగా ప్రకటించుకుంటున్నారు. మంచిదే. అయితే దాని వలన ఇక్కడ మోషేకు ఏం కలిగిందో తెలుసా? నింద. అంత్యకాలంలో అభిషిక్తులు, అంత్యకాలంలో అనేక మంది వచ్చి పలువురిని మోసగిస్తారు. అబద్ధపు క్రీస్తు అనగా అబద్ధపు అభిషేకము. కాబట్టి ఇక్కడ అభిషేకం మనం చూడండి. క్రీస్తు అభిషేకము నిమిత్తము నింద అతడు అనుభవించాడు. కాలాతీతాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి నేను చెప్తున్నాను. మీరు గమనిస్తే ఈ చరిత్ర మనకు తెలుసు. అతడు తన ప్రజల యొద్దకు వచ్చాడు. మీరు గమనించండి. అక్కడ వారికి న్యాయం చేయాలని చూశాడు. వారు అంగీకరించలేదు. ఇదంతా మనకు తెలిసిన చరిత్రే. అక్కడ నుండి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క మిద్యానీయులు అబ్రహాము,
కెతూరా వలన కలిగిన సంతానం. అక్కడికి వెళ్ళి మిద్యాను యాజకుడైనటువంటి యిత్రో ఇంటికి చేరాడు. అక్కడ అతడు అతని కుమార్తెను చేసుకొని 40 సంవత్సరాలు అతని గొర్రెలను కాస్తా అక్కడే ఉండిపోయాడు. ఒకరోజు అతడు గొర్రెలను కాస్తూ పర్వతము ఆవలికి బయలుదేరాడండి. కాబట్టి అక్కడికి వెళ్ళగా ఒక వింతను అతడు చూశాడు. ఆ దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఒక వింతను అక్కడ చూశాడు. అక్కడ పొద మండుచున్నది, కానీ కాలిపోలేదు. ఆ వింత ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్తే అక్కడ ఒక స్వరం వినపడింది, మోషే మోషే అని. ఆశ్చర్యపోయాడు. ఇది నా స్వరమే, నన్నే పిలుస్తున్నాడు, ప్రభువా చెప్పు అన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడన్నాడు, కొన్ని సూచనలు అతనికి ఇచ్చాడు. అతని చేతి కర్రను నేలన పడవేయమన్నాడు. అది సర్పమయ్యింది. దాని తోకను పట్టుకోమన్నాడు. పట్టుకున్నాడు, మరలా కర్ర అయింది. తన హస్తమును తన ఎదపై పెట్టుకోమన్నాడు. తన హస్తమును తన రొమ్మునకు ఆనించుకోమన్నాడు. పెట్టుకున్నప్పుడు అది కుష్ఠము గలదైంది. తదుపరి మరలా పెట్టుకోమన్నాడు. మరలా యథాస్థితికి వచ్చింది. ఇలాంటి సూచనలను ఇచ్చి తన స్వకీయుల యొద్దకు పంపాడు. ఒకప్పుడు వారు మోషేను అంగీకరించలేదు. ఈ రీతిగా వెళ్ళిన తరువాత ఐగుప్తు దేశంలో ఫరో యొద్దకు వెళ్ళాడు. అనేక సూచక క్రియలు చేశాడు. అయితే ఫరో దినదినము కఠినుడైపోతున్నాడండి. నిజమైన అభిషేకం మోషే మీద ఉంది. దేవుని ఆత్మ ద్వారా అతడు సంధించబడ్డాడు. దేవుని ఆత్మ ద్వారా తన ప్రజలను విమోచించటానికి, రక్షణలోనికి నడిపించటానికి, శాపగ్రస్తమైన ఐగుప్తు నుండి శ్రేష్టమైన కనానుకు తీసుకువెళ్ళటానికి. ఈరోజు అభిషేకం ఏంటో తెలుసా? పాపభరితమైనటువంటి ప్రజలను శాపములో నుండి తీసుకొని వారిని విడిపించి నిత్య రాజ్య వారసులనుగా చేయటమే నిజమైన అభిషేకము యొక్క గురి. ఆ గురిని మోషే కలిగి ఉన్నాడు. ఆ వాక్యాన్ని అతడు అంగీకరించాడు. దేవునితో నిబంధన చేసుకున్నాడు. తద్వారా తన ప్రజలకు దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే చెప్పటానికి తీర్మానించుకొని వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే మోషే అద్భుతాలు చేస్తున్నాడు. ఫరో కూడా తన యొద్ద పెంచబడిన ఎంబ్రే అనేటటువంటి మాంత్రికులను తీసుకొచ్చాడు. మోషే అద్భుతాలు చేస్తుంటే వారు కూడా చేశారు. అయితే వారి యొక్క కర్రలను ఈ మోషే యొక్క కర్ర మృంగివేసింది. కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే శక్తిమంతుడు. అనేక అద్భుతాల పరంపర జరిగింది. అయితే ఆఖరిగా ప్రభువు చెప్పాడు, ఏంటో తెలుసా? ఇక నేను ఈ ప్రజలకు తీర్పు తీరుస్తాను. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మీలో ప్రతి ఒక్కరూ ఒక గొర్రెపిల్ల బోధించి ఆ ద్వార బంధురముల మీద రక్తమును పోయమన్నాడు. కాబట్టి ఐగుప్తీయులు ఈ సువార్తను నమ్మలేదు. ఇజ్రాయేలీలకు అది ఇయ్యబడింది. లోకస్తులు నమ్మలేరండి. లోకానికి అది అర్థం కాదండి. అర్థం కాకపోగా వారు హేళన చేస్తారు. నిజంగా దేవుని అభిషేకం గలవారు దేవుని వాక్యం ద్వారా నడిపించబడుతున్నప్పుడు, సత్యమందు వారు నడుస్తున్నప్పుడు అబద్ధికులు హేళన చేస్తారు. వారిని చిన్న చూపు చూస్తారు. కారణం వారికి రాజరిక పవర్ ఉంది, రాజకీయాల అండ ఉంది, లోకస్తుల యొక్క బలం ఉంది. దాన్ని బట్టి ఎంబ్రే అనేవారు ఎంతగా చేయచూచినా ఇక్కడ వారు ఫెయిల్ అయిపోతున్నారు. దైవ శక్తి ఎదుట లోకంలోని ఏ యుక్తి, యంత్రము, తంత్రము పనిచేయదు. ఇక్కడ గమనిస్తే వారు కూడా అనేక అద్భుతాలు చేయవచ్చు, కానీ సత్యము దగ్గరకు వచ్చేలోకి నిలవలేదు. ఆ సత్యము క్రీస్తు రక్తం. దేవుని స్తోత్రం. అది మన ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఇజ్రాయేలీలు లేక హెబ్రీలు
వారి గృహాల మీద ఆ రక్తము యొక్క ముద్రలు వేసుకుంటున్నారు. ప్రతి గుడారంలో, ప్రతి ఇంటిలో, వారి ద్వారబంధురముల మీద ఆ రక్తమును పూయిచూ ఉన్నారు. నిలువు కమ్మికి, అడ్డ కమ్మికి అది సిలువ ఆకారం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అలాగూ వేసిన తర్వాత సంహార దూత వచ్చింది. ఐగుప్తు ప్రజలలో జ్యేష్ఠులందరూ చనిపోయారు. ఇజ్రాయేలు ఇంటిలో శోకం లేదు. నిజమైన అభిషేకములో నష్టము లేదు. నిజమైన అభిషేకములో విమోచన ఉంది. బహుశా వారు ఎంతగా టెన్షన్ పడి ఉంటారో. మోషే మాట దేవుని మాట. దేవుడు సెలవిచ్చినది మోషే చెప్పాడు. వారు త్వరపడుతూ ఆ కార్యక్రమాన్ని చేశారు. ఆ రాత్రి వేళ అర్ధరాత్రి కాకముందే ప్రతి ఒక్కరూ తమ ఇంటి మీద ఆ గుర్తును వేసుకున్నారు, ఆ రక్తమును పూసుకున్నారు. వారి ఇంటిలో మరణం లేదండి. నిజమైన అభిషిక్తులు రక్షణలోనికి నడిపిస్తారు. నిజమైన అభిషిక్తులు విమోచనలోనికి నడిపిస్తారు. నిజమైన అభిషిక్తులు క్రీస్తు రక్తం క్రిందికి మనం తీసుకొచ్చి పశ్చాత్తాపపడినట్లుగా చేస్తారు. ఆ రక్షణ విలువ కనుగొనేటట్టుగా చేస్తారు. ఆ యొక్క మారు మనసు రక్షణతో పాటు పరిశుద్ధ జీవితాన్ని జీవించేటట్టుగా వారిని తీర్చిదిద్దటానికి వారిని గద్దిస్తారు. వారి తప్పులను ఖండిస్తారు. ప్రేమతో బుద్ధి చెప్తారు. దేవుని పిల్లలైతే వింటారు, దుర్బీజులైతే దాన్ని త్రోసిపుచ్చుతారు. నా ప్రియ సహోదరి సహోదరులరా, అక్కడ వారు దేవుని వాక్యం విన్నారు. మోషే వాక్యం విన్నారు. మోషే వాక్యం వినని, మోషే సువార్త వినని ఐగుప్తీయులు నశించిపోయారు. వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరగచ్చు, సూచక్రియలు జరగచ్చు. ఎన్ని ఎంబ్రే లాంటి వారు ఎంతోమంది గారడీలు చేయవచ్చు. కానీ మోషే యొక్క నిజ అభిషేకం ముందు వారు నిలవలేకపోయారు. ప్రైజ్ ద లార్డ్. ఆ తదుపరి వారు ఆ యొక్క ఐగుప్తుని విడిచారు. ఎర్ర సముద్రములో ఐగుప్తీయులు ముంచివేయబడ్డారు. ఫరో రథాలు నాశనమైపోయాయి. యోర్దాను దాటారు. ఆ తదుపరి వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. అయితే యెహోషువ కాలం వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు మోయాబీయులు, అమోరీయులు, అషూరీయులు, అలాగే గొప్ప గొప్ప సీహోను, ఓగు లాంటి గొప్ప గొప్ప రాజులు పడిపోయారు. అయితే మోయాబును దాటుకొని వారు వెళ్ళవలసి వచ్చింది. ఈ మోయాబీయులు ఎవరో తెలుసా? అబ్రహాము సోదరుడిగా పిలువబడిన లోతు కుమార్తెల వలన కలిగిన అక్రమ సంతానం. పాపభూయిష్టమైనది, అసహ్యమైనది. వాస్తవానికి వారు దేవుని సంబంధి అయిన అబ్రహాముతో కూడానే నడిచారు, అబ్రహాముతో కూడానే ఉన్నారు. అబ్రహాము ఇంటిలో దేవుని గురించి విన్నారు. యెహోవా అంటే ఎవరో వారికి తెలుసు, అన్నీ తెలుసు, దేవుని వాక్యం తెలుసు. అయితే వారు తప్పులో ఉన్నారండి. సత్యం తెలుసు, అయినా వారు తప్పులోనే ఉన్నారండి. కారణం వారి క్రమమే తప్పు. కాబట్టి ప్రియులారా, మీరు ఇక్కడ గమనిస్తే ఈ మోయాబీయులకు రాజు బాలాకు. మీరు బైబిల్ తర్వాత మీరు చూడండి, సంఖ్యాకాండం 22 నుండి 25 అధ్యాయాల వరకు మీరు చదవండి. అక్కడ నేను చెప్పే సారాంశం ఉంటుంది. అలాగే పేతురు కూడా వీరిని గూర్చి వ్రాసాడు. 2వ పేతురు 2వ అధ్యాయము 15-16 వచనాల్లో కూడా మీరు చూడవచ్చు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఈ బాలాకు రాజు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకు భయపడ్డారు. దేవుని ప్రజలైన హెబ్రీలు చెప్పారు, మేము మీ మధ్య నుండే వెళ్ళిపోతాం, మీకు ఎలాంటి నష్టము చేయం, మీకు ఎలాంటి హాని చేయం, మా పశువులు కానీ మేము కానీ మీకు కలిగిన దానికి ఏ నష్టము చేయం, మేము ముందుకు సాగిపోతామన్నారు. అలా సాగటానికి వీల్లేదు, మా మధ్య నుండి నిన్ను వెళ్ళనీయమన్నారు, మీ ప్రజలను దాటనీయమన్నారు. అక్కడ దేవుని ప్రజలకు వారు శత్రువులుగా మారిపోయారండి. కాబట్టి అయినను దేవుడు సెలవిచ్చాడు, మీరు దాటిపోండి అని. అప్పుడు బాలాకు రాజు
దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు భయపడి వారిని శపించటానికి మరొక వ్యక్తి, ఆ వ్యక్తే బిలాము. బెయేరు కుమారుడైనటువంటి బిలాము. మీరు గమనిస్తే ఈ బిలాము కూడా ప్రవక్తయే. ఈ బిలాము ప్రవచించిన అనేక ప్రవచనాలు నెరవేరాయి. అతడు కూడా యెహోవా నామమున ప్రవచనాలు చెప్పాడు. మీరు దయచేసి గమనించండి. అతడు చెప్పిన ఏ ప్రవచనం తప్పిపోలేదండి. యథార్థంగానే నిలిచాడు. దేవుని చేతను అభిషేకించబడ్డాడు. కాబట్టి అతడు అభిషేకం గలవాడే. అతడు చెప్పినవన్నీ నెరవేరాయి. అయితే ఇక్కడ తప్పుడు క్రమంలోనికి వెళ్ళిపోయాడండి. పిల్లలు మీరు దయచేసి గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క బిలాము చెప్పినటువంటి ప్రవచనాలలో యాకోబులో రాజదండం ఉదయించిందని, యేసుక్రీస్తు పుట్టుకను గూర్చి, అంత్యదినాలను గూర్చి, ఇజ్రాయేలీలు ఏమవుతారో అన్నీ కూడా తెలియజేశాడు. ఒకరోజు బాలాకు యొక్క ధన వ్యామోహమును బట్టి, గౌరవ మర్యాదలను బట్టి దేవుని ప్రజలను శపించటానికి సిద్ధపడ్డాడు. వారు సత్య సంబంధులని బిలాముకు తెలుసు. వారు దేవుని ప్రజలని అర్థం చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, వారితో వెళ్ళొద్దు, వారు చెప్పినట్టుగా ఆ ప్రజలను శపించవద్దు, వారు పరిశుద్ధ జనులు, వారు ఒంటిగా నివసించువారు, వారు నా ప్రజలు అన్నట్టుగా దేవుడు చెప్పాడు. అది పరిశుద్ధ జనాంగం అని చెప్పాడు. ఇంత బోధ బిలాముకు తెలిసినా కూడా బాలాకు తొందర చేస్తున్నాడు. గొప్ప హోదా నీకు ఇస్తానన్నాడు, ఐశ్వర్యం ఇస్తానన్నాడు. అయితే వారిని నువ్వు శపించల్లా, వారిని నువ్వు దూషించల్లా. నానా తంటాలు పడుతున్నాడండి. దేవుడు వద్దన్నా వెళ్తున్నాడండి. అయితే దేవుడు శపించలేదే, దేవుడు దూషించలేదు. దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా సత్యవంతులను గూర్చి శపించాడు. శాపము సాతానుది. పిల్లలు మీరు దయచేసి గమనించినట్లయితే ఈ బాలాకు రాజు యొక్క ప్రేరేపణను బట్టి ఈ బిలాము తాపత్రయపడుతున్నాడు. నేరుడు అబద్ధికులు లోక సంబంధమైన ఈవుల కోసం సత్య సంబంధులనే దూషిస్తారండి. యథార్థతనే శపించాలని చూస్తారండి. సరైన మార్గాన్ని అక్రమముగా త్రిప్పివేయాలని వారు ప్రయత్నిస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. సత్యవాక్యమును, వాక్యములో ఉన్న జీవమును ప్రకటించుచున్న వారికి వ్యతిరేకంగా ఎవరైనా లేస్తే అది దేవుని సంబంధమైనది కాదు. చివరికి నోరు లేని గార్ధవము కూడా అతని వెర్రితనాన్ని అడ్డగించిన తను చేయాల్సింది చేయటానికి వెనుకకు తగ్గలేదు. పిల్లలు మీరు దయచేసి గమనిస్తే లోక ఈవులను ప్రేమించాడు. చివరికి అతడు ప్రవచించింది తప్పు కాదు. ఇంకా గమనిస్తే అతడు వారిని నేను శపించనన్నాడు, నీ డబ్బు కూడా నాకు అక్కర్లేదన్నాడు. వెళ్తూ వెళ్తూ ఒక తప్పుడు మార్గాన్ని చెప్పాడు. అదేంటో తెలుసా? ఈ దేవుని ప్రజలు శరీర సంబంధులే కాబట్టి వీరిని మోయాబీల మధ్యకు, మీ ప్రజల మధ్యకు తీసుకొచ్చి వారిని వీరిని ఏకం చేస్తే వారు పాపం చేస్తారని తప్పుడు మార్గం చెప్పాడండి. తప్పుడు బోధ చేశాడండి. కాబట్టి మంచిని చెడును కలిపి దేవునిని లోకాచారాలను ఎక్కడైతే ఏకం చేయాలని ప్రయత్నిస్తారో అక్కడే సత్యం తప్పిపోతుంది. దయచేసి గమనించినట్లయితే సరైన దానికి వ్యతిరేకంగా లేచేది ప్రతిదీ తప్పే. వాక్యము నీవు ఎరిగితే నిన్నెవడు మోసగించలేడు. యెహోషువ కాలంలో ఈ బిలాము అర్ధాంతర మరణం పొందాడండి. ఇజ్రాయేలీలు అతన్ని వధించారు. తన ప్రాణానికి ఉరి తెచ్చుకున్నాడు. అంచె దినాలలో దేవుని తీర్పు ఈ అబద్ధికుల మీద ఉంటుంది. మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, దేవుని సంకల్పం కోసం తన ఆనందాలన్నీ కూడా విడిచిపెట్టి ప్రజలతో
భయంకరమైన శ్రమ అనుభవించి, నిందించుకొని, దూషించబడి చివరికి కనాను కూడా చేరలేకపోవటానికి పరిస్థితి కలిగించుకున్నాడు. అయితే కారణం ఏంటో తెలుసా? సత్యం కోసమే సమస్తము చేశాడు. వారిని ఎలాగైనా కనానుకు నడిపించాలని తాపత్రయపడ్డాడు. యథార్థమైన అభిషిక్తులు, యథార్థమైన సేవకులు, వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, వారికి ఎన్ని ఇబ్బందులు కలిగినా, వారు ఎన్ని శ్రమలలో ఉన్నా, వారి వాక్యము వినుచున్న గొర్రెలు అసలైన కాపరి యొద్దకు నడిపించాలని తాపత్రయపడతారు. మోషే అదే తాపత్రయపడ్డాడు. మోషే నిజమైన అభిషిక్తుడు. తన జీవిత కాలంలో ఆ దేవుని యొక్క ఇల్లంతటిలో అంతటి నమ్మకస్తుడు, దీనుడు ఎవరు లేరండి. ప్రైజ్ ద లార్డ్. వారు దీనులుగా దేవుని పనిని నమ్మకంగా చేస్తారు. మోషే అలాగే చేశాడు. అయితే బిలాము కూడా ప్రవక్తే, బిలాము కూడా అభిషేకించబడిన వాడే. అయితే దేవుని ప్రజలను దూషించటానికి ధనాన్ని ప్రేమించి దేవుని క్రమాన్ని అక్రమముగా మార్చజూశారు. అలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే, అలాంటి క్రియలు ఎక్కడైనా ఉంటే అక్కడ ఆగండి, వాక్యాన్ని చూడండి. ఏది నిజమైనదో, ఏది అబద్ధమైనదో, ఏది సత్య సంబంధమైనదో, ఏది అసత్యమో గమనించి వాక్యంతో కూడా నడవండి. అప్పుడు మీరెన్నడూ తప్పిపోరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు. మీరు నా హృదయంలో ఉంచిన వాక్యాన్ని నీ బిడ్డలకు చెప్పటానికి మీరిచ్చిన కృపను బట్టి నీ స్తోత్రం. ప్రభా, ఈ వాక్యం ద్వారా వారు సత్యమును గ్రహించి నీ కొరకు జీవించి నీ రాకడలో కొనిపోబడు కృప దయచేయమని, నీ ప్రత్యేకమైన బ్లెస్సింగ్ నీ బిడ్డలందరికీ, కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ కె జాన్ గారు, ఇవాంజలిస్ట్, ఆకివీడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534235. మా సెల్ నంబర్స్ 9010319843 మరి ఒక నెంబర్ 9491001743. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుచున్న ఈ పరిచర్యకు సహకరించుటకై దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన యెడల స్క్రీన్ పై చూపించబడుచున్న మా ఆన్లైన్ అకౌంట్ నంబర్కు మీ కానుకలు పంపించగలరు.